నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరంలోని పార్కుల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం భీమవరంలోని వంశీ కృష్ణ పార్క్, ఆదర్శ నగర్, నర్సయ్య అగ్రహారం, ఏఆర్కే స్కూల్ వద్ద హౌసింగ్ బోర్డులో ఉన్న 3 పార్కులను అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆహ్లాదకరంగా సుందరీకరణ పనులు చేపట్టడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, విశాఖపట్నం నుండి వచ్చిన ఆర్కిటెక్చర్ తులసిరామ్, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, భీమవరం పట్టణ సుందరీకరణలో భాగంగా పార్కులను ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని విశాఖపట్నం నుండి వచ్చిన సిఎస్ఎఫ్ ఆర్కిటెక్చర్ తులసిరామ్తో చర్చించడం జరిగిందని అన్నారు. పార్కులు అభివృద్ధి పరచడానికి అవసరమైన ప్రాథమిక అంశాలను తయారు చేసి అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి శాఖల అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ మీకోస సమావేశ మందిరంలో ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణపై పోలీసు, విద్యుత్, వైద్య శాఖ, ఏపీఎస్ఆర్టీసీ పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు, లైజన్ అధికారులు, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్ఎన్ షరీఫ్, ఏఎస్ఓ కేఎస్ఎన్ అనిల్ కుమార్తో సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు నవంబర్ 2024కు సంబంధించి డిసెంబర్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ఆటోనమస్లో డిసెంబర్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం జరగనున్నాయని, డిసెంబర్ 22 తేదీలో ఉదయం సాయంత్రం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో జరుగుతాయని తెలిపారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడంతో పాటు సకాలంలో కౌలు, లీజు మొత్తాల వసూలకు దేవాదాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి దేవాదాయ, ధర్మాదాయ శాఖ రాబడి, ఖర్చు వనరులపై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 990 దేవాలయాలు ఉన్నాయని, 741 దేవాలయాలు భూములు కలిగి ఉన్నాయని, 447 దేవాలయాలు కార్మిక అధికారులతో పర్యవేక్షణ నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఆదాయ వనరుల ఆధారంగా 6A కేటగిరీ కింద 12 దేవాలయాలు, 6B కేటగిరీ కింద 254, 6C కేటగిరీ కింద 724 దేవాలయాలను వర్గీకరించడం జరిగిందని తెలిపారు. అత్తిలి మండల పంచాయతీ కార్యదర్శి సంఘ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. గౌరవాధ్యక్షునిగా ఉనికిలి కార్యదర్శి పి ఫణిరాజు, అధ్యక్షునిగా కొమ్మర కార్యదర్శి జి శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా కంచుమరు కార్యదర్శి జి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా వరిగేడు కార్యదర్శి జి శ్రీనివాస్, కార్యదర్శిగా బల్లిపాడు కార్యదర్శి పి మనోజ్ కుమార్, కోశాధికారిగా అత్తిలి కార్యదర్శి జి భాస్కర్, మహిళా కార్యదర్శిగా ఉర్దలపాలెం కార్యదర్శి టి ఝాన్సీ, సాంస్కృతిక కార్యదర్శిగా కేస్గట్టు కార్యదర్శి ఈ విజయ్, ప్రచార కార్యదర్శిగా స్కిన్నర్పురం కార్యదర్శి యు ప్రసాదరావు ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో నోయిడాలోని సిఆర్పీఎఫ్ 1వ బెటాలియన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న అత్తిలి గ్రామం చెందిన నేలపాటి జ్యోతి కుమారి గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. ఢిల్లీ నుంచి విమానంలో ఆమె మృతదేహం గన్నవరం ఎయిర్పోర్టుకు సోమవారం ఉదయానికి చేరుకుంది. రాజమండ్రి నుండి వెళ్లిన సిఆర్పీఎఫ్ జవాన్లు గన్నవరం నుండి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. జ్యోతి కుమారి వివాహానికి ముందే సిఆర్పీఎఫ్ ఉద్యోగంలో చేరారు. ఆమె భర్త జాన్ మోషే తనకు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మరో 4 ఏళ్ల సర్వీస్ ఉండగా హఠాత్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మిలిటరీ వాహనంలో జ్యోతికుమార్ మృతదేహాన్ని తణుకు నుండి అత్తిలి వరకు భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. సిఆర్పీఎఫ్ జవాన్లు సైనిక వందనం చేసి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పెద్ద సంఖ్యలో స్థానిక యువత, బంధుమిత్రులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. ధనుర్మాసం శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా తణుకు సజ్జాపురంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారికి సోమవారం అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. శ్రీ స్వామివారికి సమర్పించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేశారు. కార్యక్రమంలో ఈవో కనుమూరి జానకి రామరాజు, భక్తులు పాల్గొన్నారు. Govinda!
प्रत्यक्ष माहेश्वरी प्राणेयाचल वंश पावन करे काशीपुराधीश्वरी गणपतिं हवामहे कविं कवीना मुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः मातृदेवताभ्यो नमः पितृदेवताभ्यो नमः सर्वे जनाः सुखिनो भवन्तु శ్రీ సత్యాపురం సోమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్ద్ర నక్షత్రం ఆర్ద్రోత్సవం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ ఆర్ద్ర నక్షత్రం దగ్గరికి అందరూ విచ్చేసి స్వామివారి అన్నాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడానికి సంసిద్ధం. ఆర్ద్ర నక్షత్రం విశేషత ఏంటంటే ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం వల్ల పూజ చేయడం వల్ల భక్తుడికి విశేష ఫలితం జరుగుతుంది. అలాగే అన్నం బహువన్నం ప్రాప్నుయాత్. ఏతదన్నం అంటే అన్నం అంటే మనం తీసుకునే అన్నాన్ని స్వామివారికి సమర్పించి మనం తీసుకోవడం వల్ల ఎంతో విశేషకరమైన ఫలితం కలుగుతుందని మనం భావించి ఆ స్వామివారికి ముందుగా అర్పించి ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల విశేష ఫలితం రావడం కోసం మనం ఈ ఆర్ద్రోత్సవం చేసుకుంటాం. కోయంబత్తూరులో జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తణుకు మాంటిసోరీ పాఠశాలకు చెందిన 4 విద్యార్థులు పథకాలు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ అనపత్తి ప్రకాష్ రావు తెలిపారు. మైత్రి దాస్ ఇన్లైన్ హాకీలో బంగారు పథకం, నితేష్ గౌడ్ రోలర్ హాకీ మిక్స్డ్లో కాంస్య పథకం, రోలర్ హాకీ మిక్స్డ్ 14లో జి జస్వంత్, ఎం నాగసాయి కేశవులు కాంస్య పథకాలు సాధించారని తెలిపారు. విజేతలైన విద్యార్థులను శిక్షణ ఇచ్చిన కోచ్ ఏ భార్గవ్ను డైరెక్టర్ ప్రకాష్ రావు అభినందించారు. తణుకు మండలం తేతల్లోని లేహం ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదులపై తనిఖీ నిర్వహించినట్లు తణుకు తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్ వర్మ తెలిపారు. ఫ్యాక్టరీలో పశువుల చర్మ నిల్వ ప్రదేశాన్ని, రక్తాన్ని శుద్ధి చేసే యూనిట్ను, పౌడర్గా మార్చే విధానాన్ని, మాంసాన్ని వేరు చేయే యూనిట్ను, ప్యాకింగ్ యూనిట్ను, నిల్వ ప్రదేశాన్ని, ఫ్యాక్టరీలో వాడిన నీటిని శుద్ధి చేసే ప్లాంట్ను, శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసే ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి గత ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలు అందజేయాలని ఆదేశించామని అన్నారు. వారు అందజేసే పత్రాలను పరిశీలించిన పిమ్మట తదుపరి చర్యలపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అన్నారు. పెనుమంట మండలంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం జిత్తెకులోని శ్రీ ఉమావాస్కి రవిసోమేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. సోమవారం స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారికి ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆలోచకులు రామకృష్ణ శర్మ, ర్యాలీవాస్ శర్మ ఆధ్వర్యంలో వాసుకి రవి సోమేశ్వర స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, సువర్ణ జలాభిషేకం నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో మానవ హక్కుల సామాజిక న్యాయ వైస్ ప్రెసిడెంట్ బీటీబీసీ ఈఓ ముద్రగడ దుర్గారెడ్డి, ఆలయ ఈఓ సోమేశ్వరి, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ, దేవాదాయ శాఖ అధికారి సాయి ప్రసాద్ భక్తులు పాల్గొన్నారు. గణపవరం మండలం పిప్పర్లో సామాజికవేత్త కొన్నవాడు సుబ్బరాజు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఉచితంగా ఇంటింటికి షాప్కి తిరిగి అందజేశారు.
సుబ్బరాజు కొద్ది రోజుల క్రితం రేలంగి తంగిరాల వారి పంచాంగంతో నూతన సంవత్సర క్యాలెండర్ను పిప్పరలో ఇంటింటికి అందించడం జరుగుతుందని ప్రకటించారు. ఆ ప్రకారంగా సోమవారం సుబ్బరాజు టూర్లో కర్ణాటకలో ఉన్నప్పటికీ తన వ్యక్తులతో క్యాలెండర్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కొంటేనే గాని రాని నూతన క్యాలెండర్ ఉచితంగా ఇంటి వద్దకే సుబ్బరాజు అందించడం పట్ల పిప్పర ప్రజలు సుబ్బరాజును అభినందిస్తున్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల వ్యవస్థాపకులైన చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు పాల్గొని మూర్తిరాజు కృషిని శ్లాఘించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మల కుమారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులు చదువుకోవడం కోసం 5 కళాశాలను స్థాపించి వాటిని ప్రభుత్వానికి రాసివ్వడం జరిగిందని అన్నారు. మూర్తిరాజు చేసిన సేవల్ని విద్యార్థులకు వివరించారు. వీరవాసర మండలం రాయకొందూరులో పొలిశెట్టి శ్రీనివాస్ శిరీష దంపతులు నిర్మించిన ఓంకారేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత ధ్యాన కళారత్న డాక్టర్ పిప్పల ప్రసాదరావు పాల్గొని ధ్యాన విశేషం తెలియజేసి పిరమిడ్ అద్భుత శక్తిని, శాకాహార ప్రాముఖ్యతను పాటల ద్వారా వివరించారు. సామిక సంగీత నాద జ్ఞానం చేయించారు. ప్రతి ఒక్కరూ జ్ఞాన సాధన చేస్తూ తమ వాక్క్షేత్రాన్ని సరిచేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుందని అన్నారు. చిన్నారులు యామని ప్రసన్న చేసిన స్వాగత నృత్యం అందాన్ని ఆలోచించింది. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, పొలిశెట్టి దాసు, పొలిశెట్టి చంటి, అందే రమేష్, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, అనేక ప్రాంతాలకు చెందిన జ్ఞానమిత్రులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు మండలం, పెరవలి మండలం, ఉద్రాజోర మండలాలకు సంబంధించిన నీటి సంఘ ఎన్నికల ముందు ఏకగ్రీవంగా ఎన్నికైన నీటి సంఘ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, మెంబర్లు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ను, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం ఇన్ఛార్జి బురుగుపల్లి శేషారావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం పోలవరం సందర్శనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. సిపిఎం జిల్లా 26వ మహాసభలో సిపిఎం ఏలూరు జిల్లా నూతన కార్యదర్శిగా ఏ రవి తిరిగి ఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, తెల్లాం రామకృష్ణ, జి రాజు, ఎం నాగమణి, కె శ్రీనివాస్, పి రామకృష్ణ ఎన్నికయ్యారు. మరో 16 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు ఏ రవి తెలిపారు. ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. మావి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి, అఖిల భారత స్థాయి వరకు కూడా 3 ఏళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తాం. అందులో 3 ఏళ్ల కాలంలో సాగించిన ప్రజా ఉద్యమాలు, కార్యక్రమాలు, నిర్మాణ పరిస్థితుల్ని చర్చించి రాబోయే 3 ఏళ్ల కాలంలో ఏ సమస్యల మీద పనిచేయాలి, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, దాన్ని నడిపించే నాయకత్వం ఏంటని నిర్ణయాలు తీసుకునే ఈ కీలకమైన మహాసభలో ఏలూరు జిల్లా 26వ మహాసభలో బుట్టాయిగూడలో 13, 14, 15 తేదీల్లో జయప్రదంగా సాగింది. ఈ మహాసభలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రజా సమస్యల్ని గుర్తించి దాని మీద ఏం చేయాలనే కార్యాచరణని నిర్ణయించాం. దాన్ని నడిపించడానికి, నిర్వహించడానికి నేను తిరిగి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 24 మందితో కమిటీ ఎన్నికైంది. ఇందులో కార్యదర్శి వర్గం ఒక 8 మందితోటి నాతో సహా ఎన్నికయ్యారు. ఇందులో ఒకరు డిఎన్విడి ప్రసాద్ గారు, మరొకరు లింగరాజు గారు, అలాగే కె శ్రీనివాస్ గారు, పిల్లి రామకృష్ణ గారు, వీరితో పాటు తెల్లం రామకృష్ణ గారు, మొడి నాగమణి గారు, జి రాజు గారు కూడా ఎన్నికయ్యారు. వీరందరూ రాబోయే కాలంలో నిర్వహించాల్సిన ఉద్యమానికి నాయకత్వ పాత్ర వహిస్తారు. ప్రధానంగా మేము ఈ జిల్లాలో ఉన్న సమస్యలు చర్చించే వాటిలో జిల్లాయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, తరగతుల ప్రజానీకం మీద విద్యుత్ భారాలు అనేవి విపరీతంగా పడినాయి, ఇంకా పడబోతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వం విద్యుత్ బాధలు చేసినప్పుడు బాధుడు ఇది ఆపాలని చెప్పి మేము వస్తే నియంత్రిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పైగా భారాలు విధించింది. ఇప్పుడు కరెంటు బిల్లులు అందరికీ వస్తున్నాయి. ఏ ఒక్కరి కరెంటు బిల్లు కదిపినా కూడా ఇంతకుముందు 100 రూపాయలు వచ్చేది ఇప్పుడు 300 రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి. అంత గతం కంటే మేము యూనిట్లు తక్కువే కాల్చుకున్నాం, ఎందుకంటే ఇది శీతాకాలం. అయినప్పటికీ కూడా మాకు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి వినియోగదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకో పక్కన స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇంతకుముందు స్మార్ట్ మీటర్లని పగలగొట్టేదానికి లోకేష్ గారి నాయకత్వం వహించారు. ఈనాటి బంగారు మాట. భయం అజ్ఞానం నుంచే పుడుతుంది. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.